జెనరిక్ మెడిసిన్ విషయం నీతో పాటు ఈ రోజే అంతమైపోతుంది. ఈ సత్య ఆశయ సాధన ఎంతటితో ముగిసిపోదు, ఇకపైన మొదలవుతుంది. నా రామ్ వస్తాడు. అక్క, అందరూ తాము సంతోషంగా ఉండడం కోసం కష్టపడతారు, కానీ మీ అన్నయ్య ఇతరుల కోసం తన ప్రాణాలే బలిచ్చారు. ఆయన ఎవరికి ఏ అపకారం చేయలేదు. అటువంటి ఆయన్ని వీళ్ళందరూ కలిసి... రామ్, ఏంటిది రామ్? ఆర్ యు క్రేజీ? ఒక్క నిమిషం. It's bleeding. God. I'll get the bandage. రామ్, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావనేది, కానీ ఒక్క విషయం, పగ తీర్చుకున్న మీ అన్నయ్య ఎప్పటికీ తిరిగి రారు. జీవితంలో 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి మన పుట్టుక, ఇంకొకటి ఆ పుట్టుకకి సార్థకత. ఈరోజు నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. అన్నయ్య లక్ష్యాన్ని వృధాగా పోనివ్వను. నువ్వు చెప్పింది నిజమే వదినా. ఎంత బాధపడినా అన్నయ్య తిరిగి రాడు, కానీ ఆయన ఆశయం, లక్ష్యం మాత్రం అంతం కావు. నేనొచ్చింది ఒకటి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి, రెండోది మీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే అని చెప్పి వెళ్ళడానికి. 2 మిస్టేక్స్ చేశారా. ఒకటి మన దేశానికి ద్రోహం చేయడం, రెండోది నా ఫ్యామిలీని టచ్ చేయడం. రెండిటికి క్షమాపణ లేదు. జన్మభూమికి ద్రోహం చేసిన నీచుల్ని నేను వదిలిపెట్టనురా. ఏం పీకుతావు? నీ తమ్ముడు వస్తాడు, వాడిని అడుగు, వివరంగా చెప్తాడు నేను ఏం పీకుతానని. మాతృదేశానికి ద్రోహం చేసి సంతోషంగా ఇదే దేశంలో జీవించాలనుకుంటున్నారా? ఎవడో పరాయివాడు మన దేశానికి ద్రోహం చేయాలనుకుంటేనే క్షణం ఆలోచించకుండా వాడిని నిర్దాక్షిణ్యంగా ముక్కలు చేసి అవతల పారేస్తాను. అలాంటిది జన్మభూమికే ద్రోహం చేయాలనుకుంటున్న మీలాంటి అడ్డ విమృగాన్ని వదిలిపెట్టండి. మీ ఇద్దరిని ఎంత దారుణంగా చంపుతానో నాకు తెలియదురా, కానీ మీ చావు భయంకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి. భయంకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.